బ్రేకింగ్ న్యూస్, ఇరాన్పై మరోసారి దెబ్బ పడితే ప్రపంచవ్యాప్తంగా సీన్ మరోలా ఉంటుంది అని ట్రంప్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవు అని రష్యా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్, పుతిన్ ఇద్దరు 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో రష్యా కీలకమైన విషయాల గురించి మాట్లాడింది. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలి అన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఈ చర్యతో దౌత్య చర్చలకు రూట్ క్లియర్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై దాడులకు తెగబడితే పశ్చిమాసియాతో సహా మొత్తం ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బందులు పడతాయని పుతిన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతను ఆపేలా దౌత్య ప్రయత్నాలకు రష్యా రెడీగా ఉంది అన్నారు పుతిన్. ఈ ఫోన్ కాల్లో ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నారు. ఈ నిల్వలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని పుతిన్ చెప్పినట్టుగా ట్రంప్ అన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న సుమారు 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలించి సమస్యను పరిష్కరించడంలో సాయం చేస్తాను అని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. అటు మే 9వ తారీఖున రష్యా జరుపుకునే విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలి అని పుతిన్ ప్రతిపాదించారు. దీనికి ట్రంప్ సానుకూలంగా స్పందించారు. అంతేకాదు, ఇటీవల అమెరికాలో ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనను పుతిన్ ఖండించారు. ట్రంప్కు తన సపోర్ట్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఇరాన్పై బెదిరింపులకు దిగుతోంది అమెరికా. అయితే దీనిపై కౌంటర్ అటాక్కు దిగింది ఇరాన్. నేవీ కమాండర్ అడ్మిరల్ షారోమ్ ఇరానీ లేటెస్ట్ గా అమెరికాకు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సీక్రెట్ వెపన్తో విరుచుకుపడతామన్నారు. ఆ వెపన్ అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. తమ సీక్రెట్ వెపన్ అమెరికాను వణికిస్తుందని ఇరాన్ చెప్పడం ద్వారా యుద్ధంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని ఇరాన్ అమెరికాకు తెగేసి చెప్పినట్టయింది. శత్రువులు తీవ్రంగా భయపడే సరికొత్త ఆయుధాన్ని తాము త్వరలోనే ప్రయోగించబోతున్నాము అని షారోమ్ ఇరానీ అన్నారు. తమ వెపన్తో అమెరికాకు హార్ట్ అటాక్ వస్తుందన్నారు. అమెరికా బలగాలకు అత్యంత దగ్గరగానే ఈ ఆయుధాన్ని మోహరించామని, సరైన సమయంలో దాని శక్తిని చూపిస్తాము అంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సైన్యం పూర్తిగా బలహీనపడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కామెంట్స్ ను ఇరాన్ కొట్టిపారేసింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన అబ్రహం లింకన్ ఎయిర్ క్యారియర్ పై తాము 7 సార్లు క్షిపణి దాడులు చేశామని, వారి కార్యకలాపాలను స్తంభింపచేశాము అని ఇరాన్ అంటోంది. అమెరికన్ నేవీ తమ ప్రాంతంలో పైరేట్ షిప్స్ మాదిరి తిరుగుతున్నాయని ఇరాన్ మండిపడుతోంది. హర్మోజ్ జలసంధి ద్వారా ఏ షిప్ వెళ్లాలి అన్న ఇరాన్ అనుమతి తప్పనిసరి అని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో రహస్య ఆయుధం ఏమై ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇది హైపర్సోనిక్ క్షిపణులు లేదా నీటి అడుగున ప్రయాణించే అటానమస్ డ్రోన్లు అయి ఉండొచ్చు అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉండటంతో ఇరాన్ ఈ రకమైన వార్నింగ్లు ఇస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రతి అవకాశాన్ని అమెరికా వినియోగించుకుంటోంది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇరాన్ కు చెందిన భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీని సీజ్ చేసింది. అమెరికా ట్రెజరీ విభాగం దాదాపు 4200 కోట్ల రూపాయల విలువైన ఇరాన్ క్రిప్టో కరెన్సీని, అసెట్స్ ను సీజ్ చేసింది. ఈ చర్యను ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీలో భాగంగా చేపట్టారు. ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడిని పెంచి వారిని చర్చలకు రప్పించి అన్ని డిమాండ్లకు ఒప్పించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. క్రిప్టో కరెన్సీని సీజ్ చేయడంతో ప్రముఖ డిజిటల్ కరెన్సీ సంస్థలు అమెరికా ప్రభుత్వానికి సహకరించాయి.
చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నాం. ఇరాన్ను ఇబ్బంది పెట్టే లక్ష్యంగానే ఇది జరిగిందంటున్నారు. ఇరాన్ తనపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి, చమురు అమ్మకాల ద్వారా వచ్చే నిధులను తరలించడానికి ఈ క్రిప్టో వ్యాలెట్లను ఉపయోగిస్తోందని అమెరికా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఈ లావాదేవీల వెనుక ఉన్నట్టుగా ఆధారాలు సేకరించింది. ఈ భారీ సీజ్ వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అంటున్నారు. తాము అన్ని చోట్ల ఇరాన్ బ్యాంక్ ఖాతాలను, ఆర్థిక మార్గాలను స్తంభింపచేస్తున్నామన్నారు. ఇరాన్పై అమెరికా మాక్సిమం ప్రెజర్తో దారికి తెచ్చుకోవాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా క్రిప్టో కరెన్సీని సీజ్ చేశామంటున్నారు. మరి ఇరాన్ కూడా తమ దగ్గర సీక్రెట్ వెపన్ ఉంది అని అంటోంది. అది బయటకు తీస్తే అమెరికాకు హార్ట్ అటాక్ వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తోంది.